ఉదాహరణకి మనకు ఎల్బీ నగర్కి మహేష్ నగర్కి అవినాభావ సంబంధం ఉంటుంది. పైన వర్షం పడితే పైన కాలనీలు అన్నిటి కాలనీలకు వెళ్ళి ఎల్బీ నగర్ వచ్చి కాలనీలన్నీ మునిగిపోతూ ఉంటాయి. పైన చెరువులన్నీ కూడా వచ్చి చాలాసార్లు సుధీర్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. పైన చెరువులకి వెళ్ళి నీళ్లు రావద్దు ఆపేద్దామని కిందున్న కాలనీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా నీళ్ళ వంపు ఎక్కడుంటే అక్కడే పోతుందని చాలాసార్లు అందరినీ కన్విన్స్ చేసిన సుధీర్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ రాజకీయం చేయకుండా ఎవరి కష్టమైనా కష్టమే అని ఆలోచించున్నారు. ఆ సందర్భంలో ఎస్ఎన్డిపి నాలాలు కట్టాలని కేసీఆర్ గారు మాకు సలహా ఇచ్చినప్పుడు ఒక్క మాట మాకు అందరికీ కూడా చెప్పిన్నారు. నీళ్ళ వంపు ఎట్లుంది అట్లనే ఎస్ఎన్డిపి నాల పోవాలని వితండవాదం తీసుకురాకండి. నీళ్ళ వంపు ఒక్కొక్కసారి కాలువలన్నీ కూడా కబ్జాలు అయిపోయి ఇండ్లు కట్టుంటారు కాబట్టి అట్లా తీసుకోకుండా రోడ్లు వెంబడి తీసుకోండి ఎస్ఎన్డిపి నాలని చెప్పి అంటే అభివృద్ధిలో కూడా మానవత్వాన్ని చూపించినారు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎంత ఏడుస్తుంటే అంత రాక్షసానందం పొందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు మూసీలో దాదాపుగా 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు. నిజంగా మూసీ బ్యూటిఫికేషన్ వాళ్ళు అనుకున్నట్టు తీసుకుంటే 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది, కేసీఆర్ గారేమో ఉన్న 10 సంవత్సరాలు ఏదైనా జాగా ఉంటే తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో 9 సంవత్సరాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారితే 4 సంవత్సరాల్లో 1,00,000 ఇండ్లు కూలుస్తానని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఈరోజు. కానీ ఉదాహరణకి మనకు ఎల్బీ నగర్కి మహేష్ నగర్కి అవినాభావ సంబంధం ఉంటుంది. పైన వర్షం పడితే పైన కాలనీలు అన్నిటి కాలనీలకు వెళ్ళి ఎల్బీ నగర్ వచ్చి కాలనీలన్నీ మునిగిపోతూ ఉంటాయి. పైన చెరువులన్నీ కూడా వచ్చి చాలాసార్లు సుధీర్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. పైన చెరువులకి వెళ్ళి నీళ్లు రావద్దు ఆపేద్దామని కిందున్న కాలనీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా నీళ్ళ వంపు ఎక్కడుంటే అక్కడే పోతుందని చాలాసార్లు అందరినీ కన్విన్స్ చేసిన సుధీర్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ రాజకీయం చేయకుండా ఎవరి కష్టమైనా కష్టమే అని ఆలోచించున్నారు. ఆ సందర్భంలో ఎస్ఎన్డిపి నాలాలు కట్టాలని కేసీఆర్ గారు మాకు సలహా ఇచ్చినప్పుడు ఒక్క మాట మాకు అందరికీ కూడా చెప్పినారు. నీళ్ళ వంపు ఎట్లుంది అట్లనే ఎస్ఎన్డిపి నాల పోవాలని వితండవాదం తీసుకురాకండి. నీళ్ళ వంపు ఒక్కొక్కసారి కాలువలన్నీ కూడా కబ్జాలు అయిపోయి ఇండ్లు కట్టుంటారు కాబట్టి అట్లా తీసుకోకుండా రోడ్లు వెంబడి తీసుకోండి ఎస్ఎన్డిపి నాలని చెప్పి అంటే అభివృద్ధిలో కూడా మానవత్వాన్ని చూపించినారు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎంత ఏడుస్తుంటే అంత రాక్షసానందం పొందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు మూసీలో దాదాపుగా 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు. నిజంగా మూసీ బ్యూటిఫికేషన్ వాళ్ళు అనుకున్నట్టు తీసుకుంటే 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది, కేసీఆర్ గారేమో ఉన్న 10 సంవత్సరాలు ఏదైనా జాగా ఉంటే తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో 9 సంవత్సరాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారితే 4 సంవత్సరాల్లో 1,00,000 ఇండ్లు కూలుస్తానని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఈరోజు. కానీ